ఐపీఎల్ 17వ ఎడిషన్కు రంగం సిద్ధమైంది. మార్చి 22 నుంచి లీగ్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్రారంభ మ్యాచ్లో తలపడనున్నాయి. అయితే అంతకంటే ముందే ఆర్సీబీ అభిమానులకు ఓ తీపి వార్త అందింది. వాస్తవానికి నవంబర్ 2021లో ఐపీఎల్కి వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అప్పటి నుంచి ఏ లీగ్లోనూ కనిపించలేదు. ఇంతలో మిస్టర్ 360 ఐపీఎల్ అరేనాలో మళ్లీ కనిపించనున్నట్లు సూచించాడు. 2011 నుంచి ఆర్సీబీ తరపున ఆడిన డివిలియర్స్ చాలా మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించాడు. కానీ ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఆటగాడిగా కప్ గెలవడంలో విఫలమైన డివిలియర్స్ ఇప్పుడు జట్టుకు మార్గనిర్దేశం చేసి జట్టును ఛాంపియన్గా నిలపాలన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు. డివిలియర్స్ ఐపీఎల్కి వీడ్కోలు పలికిన తర్వాత జట్టుకు ఏబీ చేసిన సేవలను గౌరవిస్తూ ఆర్సీబీ గత సంవత్సరం డివిలియర్స్ను తన హాల్ ఆఫ్ ఫేమ్లోకి చేర్చుకుంది. డివిలియర్స్ గతేడాది ఐపీఎల్లో కూడా వ్యాఖ్యానించాడు. ఈసారి కూడా అతను ఈ పోస్ట్లో కనిపించనున్నాడు. అయితే అంతకు ముందే ఆర్సీబీ జట్టులో మళ్లీ చేరాలనుకునే కోరికను వ్యక్తం చేసిన డివిలియర్స్ ఆర్సీబీ నుంచి ఆఫర్ వస్తే కోచింగ్ను తిరస్కరించాలని చెప్పుకొచ్చాడు. దీనిపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ విరాట్ కోహ్లీ నన్ను తిరిగి ఆర్సీబీకి తీసుకురావాలని తన కోరికను వ్యక్తం చేశాడని, అయితే ఇప్పటి వరకు ఫ్రాంచైజీ నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదన్నారు. దీని గురించి విరాట్ ఓ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ డివిలియర్స్ తనతో పాటు మరికొందరు బ్యాట్స్మెన్లతో కొంత సమయం గడపాలని సూచించాడు. అయితే దీనికోసం కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ లేదా కోచ్ యాండీ ఫ్లవర్ నుంచి ప్రతిపాదన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఐపీఎల్లో కామెంటరీ మాత్రమే చేయబోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. డివిలియర్స్ కూడా ఐపీఎల్కు తిరిగి రావాలని చూస్తున్నాడు. కానీ ఇంతవరకు ఇది జరగలేదు. మళ్ళీ విరాట్ డివిలియర్స్ జోడీని చూడాలని ఆర్సీబీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.